ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా శివలింగం చేసుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే మనము మేకను జడితించుకోవాలి. ఇంకా అమ్మవారికే మేకను కోస్తారనమాట. మా మేక అయితే తొందరగానే జడితిచ్చింది. ఈ మేకను జడితిచ్చిన తర్వాత పాశంతో అయితే చిన్నగా శివలింగం లాగా చేసుకొని చుట్టూ అప్పాలు పువ్వులు అన్నీ పెట్టుకోవాలి. శివలింగం చేసేటప్పుడు మా ఆయన లేకుండే, అందుకోసమే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా అందుకే చేసిన తర్వాత తీసిండు. ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పంచామృతాలతో ఈ శివలింగానికి అయితే అభిషేకం చేయాలి. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. ఇక కొబ్బరికాయ కొట్టేసుకుంటే మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా అయ్యగారికి కూడా కాళ్ళు కడిగి మాతని కూడా కొంచెం పూజలాగా చేయాలి. ఆ విభూది ఉంటుంది కదా, దాంతో అయితే అయ్యగారికి ఇట్లా బొట్టు పెట్టి పూజ అనేది చేసుకోవాలి. నేను అక్కడ నుండి చూడలేదు కాబట్టి నాకు అంత క్లియర్గా తెలియట్లేదు. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసుకున్న తర్వాత అయ్యగారు అయితే మనకి తీర్థ ప్రసాదాలు పెడతారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మన పూజ కంప్లీట్ అయిపోయినట్టు. అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తుందో కదా. ఇంకా మా వంటలు అయితే అయిపోయినాయి. మటన్ కర్రీ, బగారా రైస్, ఇంకా చుట్టాలందరూ వచ్చేసారు. ఈ చిన్న పాప గుర్తుందా గాయస్, అప్పుడు హెయిర్ ఉండే, ఇప్పుడు హెయిర్ అయితే లేదు. ఇంకా తెల్లారి మార్నింగ్ మళ్ళీ ఇట్లా చేయాలి కాబట్టి తిరుగు పూజ చేయాలని మళ్ళీ అయ్యగారు అయితే వచ్చిండు. ఇంకా అయ్యగారికి అయితే కాళ్ళు కడుగేసుకున్న తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నారు, తిరుగు పూజ. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ అక్షింతలు అయితే ఇట్లా నీళ్ళలో వదులుకోవాలి. నేను దగ్గరగా ఉంటే బాగుండేది, నాకు ఇట్లా ఏం అర్థం అవ్వట్లేదు. మా అంచుగానికి కూడా అలే భక్తి అనిపించింది, దగ్గరికి జరుగుతున్నాడు. ఇంకా పూజ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి పొగ అయితే వేసిన తర్వాత వట్టి అన్నం వండుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా చూపించాలి. ఇంకా నైవేద్యం చూపించిన తర్వాత చిన్నగా కొబ్బరికాయ కొట్టేసుకొని దేవునిది కూడా కంప్లీట్ అయిపోయినట్టే హారతి ఇచ్చేస్తే. ఇంకా అమ్మవారిని కదిలించుకోవాలి. ఇంకా అమ్మవారిని కదిలించుకుంటే ఇంకా అయ్యగారితో పని అయిపోతుంది అన్నమాట. ఇంకా అన్ని వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టిన అన్ని వస్తువులు కూడా కదిలించుకున్న తర్వాత మనము బియ్యం పోసుకున్నాం కదా, ఆ బియ్యం మనం ఎక్కువ పోసినాం కదా, ఎన్ని చెంబులో అవి ఎన్ని వచ్చినాయి అని చూసుకోవాలి. మాకైతే పిడికెడు బియ్యం అయితే ఎక్కువ వచ్చినాయి గాయస్, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారికి కడుపుంత ఉంటాయి కదా, ఆ కడుపుంత అయితే మా మామయ్య ఎత్తుకున్నాడు. అంటే దేవుడా నేను నిన్ను ఎత్తుకున్నాం, నువ్వు మమ్మల్ని ఎత్తుకో అని మొక్కుకొని ఇంకా కడుపుంత అయితే తీసుకెళ్ళి మళ్ళీ అది ఉన్న ప్లేస్లోనే కట్టాలి. ఇంకా అమ్మవారి కింద పెట్టిన పువ్వులు నీళ్ళు ఏవి కూడా తొక్కుడు జాగాలలో పడకూడదు అని చెప్పేసి ఇలా సైడ్కి ఒక దగ్గర తవ్వి ఇంకా అందులో అయితే వేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.